హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి ఆడి యొక్క కాంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఫేస్ లిఫ్టెడ్ A4ని రివ్యూ చేయబోతున్నాం. సో ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆడి A4 వచ్చేసి B9 5th జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ ఆడి A4. ఈ కార్ వచ్చేసి 2021 జాన్లో లాంచ్ చేశారు విత్ BS6 ఇంజిన్. వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 2 వేరియంట్స్లో అవైలబుల్గా అయితే ఉంది. సో ఇక్కడ బేస్ మోడల్ వచ్చేసి ప్రీమియం ప్లస్ అండ్ టాప్ మోడల్ వచ్చేసి టెక్నాలజీ. ఈ బేస్ మోడల్ ప్రీమియం ప్లస్ కనుక చూసుకుంటే 42,37,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అలాగే టాప్ మోడల్ A4 టెక్నాలజీ కనుక చూసుకుంటే 46,67,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఈ ఆడి A4 రైవల్స్ కనుక చూసుకుంటే మనకి BMWలో 3 సిరీస్, మర్సిడీస్ బెంజ్లో C క్లాస్ అండ్ వాల్వో S60 అయితే రైవల్స్గా అయితే ఉన్నాయి. అలాగే ఇయర్ 2021 డిస్కంటిన్యూ చేసిన మిగతా ఆడి మోడల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ Q3 కానివ్వండి, Q7 కానివ్వండి, అవన్నీ ఇయర్ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి S5 కూడా లాంచ్ అయిపోయింది. సో అవి లాంచ్ అయిన తర్వాత నేను డెఫినెట్గా రివ్యూ అయితే చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆడి A6 కూడా రివ్యూ చేశాను. మీకు ఆ రివ్యూ చూడాలంటే పైన కార్డ్ డిస్ప్లే అవడం కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పేస్ట్ చేస్తాను లింక్ అనేది. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే తర్వాత చూడండి. సో ఈ ఆడి A4 కనుక చూసుకుంటే డిజైన్లో అయితే సటిల్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ ఫేస్ లిఫ్ట్లో మనకి ఫ్రంట్ బంపర్స్ అనేవి రీడిజైన్ చేసి కొంచెం అగ్రెసివ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న A4 కలర్ వచ్చేసి నవారా బ్లూ. దీంతో పాటు మీకు మిగతా 4 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి లైక్ వైట్, గ్రే, బ్లాక్ అండ్ సిల్వర్. ఎక్విప్మెంట్ లిస్ట్ కనుక చూసుకుంటే మనకి కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, 12-inch డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే, 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్, 3-zone క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, డ్రైవర్ సీట్ మెమరీ, డ్రైవ్ మోడ్స్, 30 కలర్ ambient లైటింగ్ సిస్టమ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ అండ్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి ఇప్పుడు వైడర్గా అయింది ప్రీవియస్ A4తో కంపేర్ చేస్తే. దాంతోపాటు న్యూ సెట్ ఆఫ్ హెడ్ ల్యాంప్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్స్ ఆన్ చేశాను. పైన ఇంట్రికేట్ స్టైలింగ్తో ఉన్న డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. ఈ DRLs వచ్చేసి బైఫంక్షనల్, సో మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఫుల్ LED హెడ్ ల్యాంప్స్ అండ్ దాని కింద వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ వాషర్ కూడా ఉంది. లోవో బంపర్స్లో కనుక చూసుకుంటే మనకి రీవర్క్డ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ అయితే ఉన్నాయి. కొంచెం స్పోర్టీ లుక్ అయితే ఉంది. మీరు చూస్తున్నవి ఫాగ్ ల్యాంప్స్ అయితే కాదు, ఇవి జస్ట్ యాస్థెటిక్స్ కోసం పెట్టారు, జస్ట్ షోకి అంతే, ఫంక్షనల్ ఏమీ కాదు. ఇక్కడ అసలైన ఫంక్షనల్ యూనిట్ ఏమైనా ఉందంటే ఈ ఎయిర్ వెంట్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, స్లాట్ ఉంది గ్యాప్తో. సో ఇవి ఎయిర్ వెంట్స్ అంటారు. ఇదేంటంటే మనకి ఏరోడైనమిక్స్ని ఎయిడ్ చేస్తుంది, అంటే మనకి డ్రాగ్ అన్నది డిక్రీజ్ అవుతుంది. అలాగే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బానెట్ మీద మనకి డిస్టింక్టివ్ క్రీజెస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ మనకి క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది ఫ్రంట్. టైర్స్ అండ్ ఎలాయ్ వీల్స్ కనుక చూసుకుంటే మనకి 17-inch టైర్స్ వస్తాయి. దాంతోపాటు 5-spoke ప్యారలల్ ఎలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. అదే కనుక మీరు టాప్ మోడల్ టెక్నాలజీ కనుక ఆప్ట్ చేస్తే మీకు 5-arm డైనమిక్ స్టైల్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అలాగే టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే మనకి 225/60 సెక్షన్ R17s అయితే వస్తాయి. సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి మల్టీలింక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి రైన్ సెన్సింగ్ వైపర్స్. ఇక్కడ విండోస్ సరౌండ్ అవుతూ ఇక్కడ క్రోమ్ లైనింగ్ అన్నది చూడొచ్చు మీరు. ఇది C పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయింది క్రోమ్ ఫినిష్ అనేది. ఇక్కడ వింగ్ మిరర్స్ లేదా సైడ్ మిరర్స్ వచ్చేసి మనకి బాడీ కలర్లో ఉన్నాయి. దాంతోపాటు LED టర్న్ ఇండికేటర్స్. ఈ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, దాంతోపాటు హీటింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ ఫేస్ లిఫ్ట్ ఆడి A4లో మనకి న్యూ సెట్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ దీనిపైన క్రోమ్ ఫినిష్ ఉంది. ఈ హ్యాండిల్స్ వచ్చేసి పైకి ఓపెన్ అవుతాయి. జనరల్గా డోర్ హ్యాండిల్స్ అయితే బయటకు ఓపెన్ అవుతాయి. సో ఇవి వచ్చేసి పైకి ఓపెన్ అవుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ ప్యానల్స్ రీవర్క్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్రీజెస్ కానీ కట్స్ కానీ చూడొచ్చు. రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే ప్రీవియస్ A4తో కనుక కంపేర్ చేస్తే ఇది చాలా డిస్టింక్టివ్గా అయితే ఉంది. ఇట్స్ మోర్ లైక్ ఆడి A6, కొంచెం ఆడి A6 స్టైలింగ్ అయితే ఉంది. ఈ ఫేస్ లిఫ్ట్లో మనకి న్యూ సెట్ ఆఫ్ LED టెయిల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ లేదా స్వైపింగ్ టర్న్ ఇండికేటర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెయిల్ గేట్ మీద క్రోమ్ స్ట్రిప్, సెంటర్లో వచ్చేసి ఆడి ఎంబ్లెమ్. దాని కింద చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి A4 బ్యాడ్జింగ్. బంపర్స్లో అయితే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్. రైట్ సైడ్ వచ్చేసి 40 TFSI. ఇది వచ్చేసి ఇంజిన్ బ్యాడ్జ్. కింద లోవర్ బంపర్స్లో మనకి రిఫ్లెక్టర్స్ అండ్ దాని కింద చూసుకుంటే ప్రాపర్ ఎగ్జాస్ట్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ షేప్ వచ్చేసి మనకి ట్రెపెజాయిడల్ షేప్లో అయితే ఉన్నాయి. అలాగే ఈ టిప్స్ వచ్చేసి మనకి అల్యూమినియం టిప్స్ అయితే వస్తాయి, ప్లాస్టిక్ అయితే కాదు. రియర్ విండో మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అండ్ రూఫ్ మీద మనకి షార్క్ ఫిన్ యాంటెనా. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి స్పేస్ చెక్ చేద్దాం.
ఈ A4 బూట్ కెపాసిటీ కనుక చూసుకుంటే మనకి 460 లీటర్స్ ఇవ్వటం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు స్పేస్ ఎక్స్టెండ్ చేసుకుంటాకి ఆ రియర్ సీట్స్ అన్నవి ఫోల్డ్ చేయొచ్చు. అండ్ ఆ సీట్స్ వచ్చేసి 40-20-40 స్ప్లిట్ సీట్స్. టేల్ గేట్ మీద రిఫ్లెక్టర్ సేఫ్టీ కోసం. ఇక్కడ బూట్లో మనకి సైడ్ పాకెట్స్ ఉన్నాయి, నెటెడ్ పాకెట్స్. ఇక్కడ పైన వచ్చేసి ట్రంక్ లైట్, అలాగే ఇక్కడ రిట్రాక్టబుల్ పార్సల్ హుక్ కూడా ఉంది. ఫ్లోర్ మీద మనకి టెథరింగ్ పాయింట్స్ లేదా టై పాయింట్స్ ఇవ్వడం జరిగింది. బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి స్టీల్ వీల్. అండ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే 125/70 సెక్షన్ R17 అయితే ఇవ్వటం జరిగింది. సో చాలా థిన్ టైర్ ఇది. మీరు మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 80 km/h వరకే వెళ్ళగలరు. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళాలి ఈ స్పేర్ వీల్ కనుక యూజ్ చేస్తే. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ లెడ్. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్స్ చెక్ చేద్దాం. డోర్స్ అయితే హెవీగా అయితే ఉన్నాయి. వెల్ దట్స్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లగ్జరీ కార్ బ్రాండ్ లైక్ ఆడి కాబట్టి మీకు బిల్డ్ క్వాలిటీలో కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, నో కాంప్రమైజ్. అలాగే మీకు ఇక్కడ మాన్యువల్ కర్టన్స్ లేదా సన్ బ్లైండ్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ప్రైవసీ. డోర్స్ మీద మనకి ఎక్కడ చూసినా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. ఇక్కడేమో సిల్వర్ ట్రీట్మెంట్, పైన ఏమో డోర్ ట్వీటర్. దాంతోపాటు మీరు ఇక్కడ ambient లైటింగ్ చూడొచ్చు. అలాగే డోర్ ఓపెనర్స్ ఫినిష్ కూడా చాలా బాగుంది. ఈ సైడ్ డోర్ ప్యాడింగ్స్ అంతా కంప్లీట్ లెదర్. ఇక్కడేమో పవర్ విండో బటన్, కింద వచ్చేసి డోబిన్స్ ఫర్ యువర్ వాటర్ బాటిల్స్. దాని పక్కన వచ్చేసి స్పీకర్. ఇక్కడ లోపల చూసుకుంటే మనకి కంప్లీట్ బీజ్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఈ బీజ్ కలర్తో పాటు మీకు బ్రౌన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ రియర్ సీట్స్ అన్నిటికీ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కూర్చున్నాను. అండ్ నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, చాలా ఇనఫ్గా అయితే ఉంది. అలాగే ఫ్రంట్ సీట్స్ బ్యాక్ స్కూప్ చేయడం వల్ల నీ రూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. అలాగే మీకు నెటెడ్ పాకెట్స్ ఫర్ యువర్ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్. కింద ఫుట్వెల్ ఇల్యూమినేషన్ ఉంది, కింద లైట్స్ అయితే వస్తాయి. సెంటర్లో మీకు ఏసీ వెంట్స్. ఈ Audi A4లో మనకి 3 zone క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. అంటే ఫ్రంట్ వచ్చేసి మనకి 2 zone బోత్ ఫర్ ద ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్. అలాగే వెనకాల వచ్చేసి సింగిల్ జోన్. సో టోటల్ వచ్చేసి మనకి 3 zone క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. కింద మనకి 12 volts పవర్ సాకెట్. పైన వచ్చేసి మనకి LED రీడింగ్ లైట్స్. సీలింగ్స్ మీద గ్రాబ్ హ్యాండిల్స్ అలాంగ్ విత్ హుక్. ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్లో మనకి కప్ హోల్డర్స్. అండ్ ఈ కప్ హోల్డర్స్ మెకానిజం బాగుంది, వెరీ ప్రాక్టికల్. అండ్ సెంటర్లో కూడా స్పేస్ ఉంది. మీరు బూట్ యాక్సెస్ చేయాలంటే ఈ సెంటర్ సీట్ని కూడా ఫోల్డ్ చేసి లోపల నుంచే మీరు బూట్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ పర్స్పెక్టివ్ నుంచి చూడొచ్చు ఫ్రంట్ డాష్ ఎలా ఉందో. ఇక్కడ పిల్లర్స్ మీద కూడా హుక్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ సీట్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫ్రంట్ డోర్స్లో కూడా సేమ్ ట్రీట్మెంట్ వచ్చింది ఏదైతే రియర్ డోర్స్లో చూసామో. మీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కానివ్వండి, ambient లైటింగ్ కానివ్వండి, అంతా ప్రీమియంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లాక్ అండ్ అన్లాక్, అల్యూమినియం డోర్ హ్యాండిల్స్, అలాగే ఫ్రంట్ ambient లైటింగ్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో బటన్స్, చైల్డ్ లాక్, దాంతోపాటు మనకి ORVM కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాంగ్ విత్ ఆటో ఫోల్డ్ స్విచ్ అండ్ హీటింగ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ కింద డోర్ పాకెట్స్లో మనకి బూట్ రిలీజ్ స్విచ్ ఉంది. దాని పక్కన వచ్చేసి స్పీకర్, కింద పెడల్స్ చూడొచ్చు. అండ్ పక్కన వచ్చేసి మనకి బానెట్ లీవర్. ఇక్కడ పైన డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా మాన్యువల్ అయితే ఉంది. ప్రొవిజన్ చాలా డీప్గా అయితే ఉంది. సో చాలా స్పేస్ అయితే ఉంది. ఆల్రెడీ లెట్స్ పుట్ ద మాన్యువల్ బ్యాక్. సీట్స్ కనుక చూసుకుంటే మీకు పవర్ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి. దాంతోపాటు మీకు 4-way లంబా సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు రిక్లైనింగ్ కానివ్వండి, హైట్ కానివ్వండి, ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ కంఫర్టబుల్ పొజిషన్కి. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. సో మీకు ఈ ఫేస్ లిఫ్ట్ Audi A4లో 3 spoke స్టీరింగ్ వీల్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టీరింగ్ వీల్ ప్రీవియస్ జనరేషన్ A3లో కూడా చూసాం. అండ్ ఈ స్టీరింగ్ వీల్ డిజైన్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మీకు Audi R8లో కూడా సిమిలర్ స్టైల్ 3 spoke స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. సో ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ స్టీరింగ్ వీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు డిఫరెంట్ పర్ఫార్మెన్స్ బటన్స్ కూడా ఉంటాయి దాని మీద. దాట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మీకు లెదర్ ర్యాప్ వస్తుంది, కంప్లీట్ లెదర్ ర్యాప్. చాలా ప్రీమియంగా అండ్ సాలిడ్గా ఉంది. అలాగే అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మీకు కావాల్సిన పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ మీద మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ స్విచెస్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్. ఇక్కడ కింద వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ హెడ్లైట్ స్విచెస్ అయితే ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇల్యూమినేషన్ నాబ్ కూడా ఉంది. పైన వచ్చేసి ఏసీ వెంట్ అండ్ మీకు ఎంటైర్ క్యాబిన్ ఎక్కడ చూసినా మీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉంటాయి. సో దాట్స్ ద లెవెల్ ఆఫ్ లగ్జరీ అండ్ ఆఫర్. మీకు ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ కానివ్వండి, ఇక్కడ కాన్సోల్ మీద కానివ్వండి, డోర్స్ మీద కానివ్వండి, మీరు ఎక్కడ చూసిన ఇంటీరియర్ అనేది ప్రీమియంగా అండ్ ప్లష్గా అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్కి వచ్చేస్తే మీకు ఈ బేస్ మోడల్ ప్రీమియం ప్లస్లో అనలాగ్ డైల్స్ విత్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అదే కనుక మీరు టాప్ మోడల్ టెక్నాలజీ కనుక ఆప్ట్ చేస్తే మీకు ఫుల్ 12-inch డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో కనుక చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ ఆన్ ద రైట్ సైడ్ మీకు స్పీడోమీటర్ అండ్ సెంటర్లో మీకు కలర్ డిస్ప్లే అయితే ఉంది. ఈ డిస్ప్లేలో మీకు డిఫరెంట్ ఇండికేషన్స్ కానివ్వండి అండ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ చూపిస్తుంది. మీకు ఆడియో కంట్రోల్స్ కానివ్వండి, కిలోమీటర్స్ రన్, డిస్టెన్స్ టు ఎంటీ ద ఫ్యూయల్ కన్జంప్షన్, టైమ్, టెంపరేచర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, డిజిటల్ స్పీడ్, షార్ట్ టర్మ్ మెమరీ అండ్ మిగతా ఫంక్షన్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తే మెయిన్ అప్డేట్ వచ్చేసి ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అని చెప్పుకోవాలి. అండ్ దాని కింద వచ్చేసి మీకు ఎయిర్ వెంట్స్, దాంతోపాటు మీకు సిల్వర్ ట్రీట్మెంట్ ఏదైతే డోర్స్ మీద చూసారో. సో అప్డేటెడ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అన్నాను కాబట్టి ఇదే మీకు 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇదే సేమ్ సాఫ్ట్వేర్ మనకి మిగతా ఆడి మోడల్స్ ఏవైతే A6 ఉన్నాయో, Q8 ఉన్నాయో అండ్ A8 కానివ్వండి, ఇదే సాఫ్ట్వేర్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు గ్రాఫిక్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ స్క్రీన్ కూడా చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంది. లేదంటే ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే లేదు, ఏదైతే A6 అండ్ Q8లో ఉన్నాయో, అంటే టచ్ చేసిన తర్వాత ఆ క్లిక్కింగ్ ఫీడ్బ్యాక్ లేకపోవటం. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి మీకు USB కనెక్టివిటీ, బ్లూటూత్, రేడియో, ఇన్బిల్ట్ నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆడి డ్రైవ్ సెలెక్ట్. లెట్ మీ టర్న్ ఆన్ ద ఇగ్నిషన్. ఆల్ రైట్. సో ఇక్కడ మీరు డ్రైవ్ సెలెక్ట్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. మీకు ఎఫిషియన్సీ, కంఫర్ట్, ఆటో, డైనమిక్ అండ్ ఇండివిజువల్ లాంటి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మీకు కంఫర్ట్ మోడ్లో డ్రైవ్ క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్గా, ప్లెషర్గా ఉంటుంది. అదే కనుక డైనమిక్ మోడ్లో చూసుకుంటే మీకు థ్రాటిల్ రెస్పాన్స్ చేంజ్ అవుతుంది, మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీకు ఎఫిషియన్సీ కూడా ఉంది, మంచి ఫ్యూయల్ ఎకానమీ కోసం. అలాగే వెనక్కి వచ్చేస్తే మీకు ఇక్కడ పార్కింగ్ గేట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి పార్క్ అసిస్ట్ ఫీచర్. మీరు చూడొచ్చు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వర్క్ అవ్వటం. అలాగే మీకు అడాప్టివ్ లైన్స్ కూడా ఉన్నాయి రియర్ పార్కింగ్ కెమెరాకి. ఇది వచ్చేసి లైట్ కంట్రోల్స్. పైన వచ్చేసి మనకి నోటిఫికేషన్ బార్. మీకు ఇప్పుడు చూపించిన డ్రైవ్ మోడ్స్ ఈజీగా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ బటన్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా డ్రైవ్ మోడ్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దాని ఫాలోతో చూసుకుంటే మనకి ఇక్కడ 3-zone ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. మీకు ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్, రియర్ సీట్ ప్యాసింజర్స్ కూడా డిఫరెంట్ జోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టెంపరేచర్ నాబ్స్ చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసినప్పుడు ఆ టాక్టైల్ ఫీల్ అనేది చాలా బాగుంది. అలాగే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా ఏసీ ఫంక్షన్స్కి చాలా సెన్సిటివ్, టచ్ సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫింగర్స్ జస్ట్ దానిపైన పెడితే హోవర్ చేస్తే సరిపోతుంది, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. అలాగే దాని కింద ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ స్విచెస్ ఉన్నాయి. మీకు డ్రైవ్ సెలెక్ట్ బటన్స్ ఏదైతే నేను ఇందాక చూపించానో, ESC ఆఫ్ లేదా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ బటన్ ఆఫ్ ఉంది బటన్, పార్క్ అసిస్ట్ స్విచ్ ఉంది అండ్ దాని కింద వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్స్. మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్, దాని పక్కన USB పోర్ట్ కూడా ఉంది. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ ప్లేస్మెంట్ అయితే ఉంది. కప్ హోల్డర్స్ కనుక చూసుకుంటే మీకు ambient లైటింగ్ కూడా ఉంది దాంట్లో. అలాగే మీకు ఈ కప్ హోల్డర్స్తో పాటు మీకు ఆడి యాస్ట్రే కూడా వస్తుంది. ఇది ప్యాక్ చేసి ఉంది, నేను ఓపెన్ చేయలేను. దాని ఫాలోతో చూసుకుంటే మనకి ప్రీవియస్ A4లో ఇక్కడ స్వివెల్ వీల్ ఉండేది, అది యూస్ చేసి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ కంట్రోల్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు టచ్ స్క్రీన్ అవ్వడంతో దాని ప్లేస్లో స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గేర్ షిఫ్ట్ నాబ్. ఇది వచ్చేసి 7-speed DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ గేర్ నాబ్ పైన మనకి లెదర్ ఫినిష్ అయితే వచ్చింది. దాని పక్కన చిన్న నాబ్ ఉంది ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్కి. అలాగే గేర్ నాబ్ని ఫాలో అవుతూ చూసుకుంటే 2 స్విచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హిల్ అసిస్ట్ అండ్ ఇంకో స్విచ్ వచ్చేసి EPB లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్కి. అలాగే ఇక్కడ చిన్న స్లాట్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు కీ ఫాబ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు సెంటర్ ఆర్మ్రెస్ట్ వచ్చేసి స్లైడబుల్ వస్తుంది. సో మీరు ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ పుష్ చేయొచ్చు మీ కంఫర్ట్ బట్టి. అండ్ లోపల చూసుకుంటే కొంచెం స్పేస్, అలాగే USB పోర్ట్ కూడా ఉంది. అదే కనుక మీరు టాప్ మోడల్ ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు సిగరెట్ లైటర్. ఆల్రెడీ లెట్స్ క్లోజ్ ఇట్. పైన వచ్చేసి మీకు ఈ బ్యూటిఫుల్ ఫ్రేమ్లెస్ రియర్ వ్యూ మిర్రర్. అలాగే మీకు ఈ టచ్ సెన్సిటివ్ రీడింగ్ లైట్స్ లేదా ఫెదర్ టచ్ రీడింగ్ లైట్స్ అంటారు. సో మీరు ప్రెస్ చేయక్కర్లేదు, జస్ట్ మీ ఫింగర్తో టచ్ చేస్తే సరిపోతుంది, లైట్ అనేది ఇల్యూమినేట్ అవుతుంది.
అలాగే మీకు ఈ ఫేస్ లిఫ్ట్ ఆడి A4లో సన్ రూఫ్ కూడా వస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు 8 ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ వ్యూ కెమెరా, ఆటో హోల్డ్ అసిస్ట్, ABS, ESC, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్తో అయితే ఈ ఆడి A4 ఎక్విప్ అయి ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి మీకు సన్ వైజర్ అలాంగ్ విత్ వ్యానిటీ మిర్రర్. ప్యాసింజర్ సైడ్ డాష్ చూసుకుంటే మీకు ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే ఉంది అండ్ స్పేస్ కూడా డీసెంట్గా అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇంజిన్ బే అయితే చూడొచ్చు. సో మీకు ఈ ఫేస్ లిఫ్ట్ ఆడి A4లో మీకు ఇక్కడ BS6 ఇంజిన్ అయితే వస్తుంది. సో ఈ A4 వచ్చేసి మీకు పెట్రోల్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 4 సిలిండర్ 2000cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మీకు 190 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 320 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినట్టు 7-speed డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో పేర్ అయి ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.